తాం త్వాం నమామి పరమాం జగద్ధాత్రీం మహేశ్వరీం. ఓ మహేశ్వరి, ఓ జగన్మాత, నీవు సనాతనివి, నీకు నమస్కారం. ఓ మహాదేవి, మా పట్ల దయ చూపించు. సత్యము నీవే. వేదవేత్తలు నిన్ను శివా అని, శాంతా అని, మహామాయా అని, యోగనిద్ర అని, జగస్వరూపిణి అని వర్ణిస్తారు. హితములను చేకూర్చు నీకు నమస్కారం. పూర్వం బ్రహ్మదేవుణ్ణి సృష్టి కార్యంలో, విష్ణువుని జగద్రక్షణ కార్యంలో నియోగించినటువంటి దానివి నీవే. నీవు పరబ్రహ్మ స్వరూపిణివి, జగన్మాతవు. యా రుద్రో జగన్నాసే నియుక్తస్తాం సదా కరోత్ తాం త్వాం నమామి పరమాం జగద్ధాత్రీం మహేశ్వరీం. రజస్తత్స్వతమో రూపాం సర్వకార్యకరీం సదా త్రిదేవజననీం దేవీం త్వాం నమామి చ తాం శివాం. యస్త్వాం విచింతయేద్దేవీం విద్యాత్మికాం పరాం తస్య భుక్తిశ్చ ముక్తిశ్చ సదా కరతలే స్థితా. యస్త్వాం ప్రత్యక్షతో దేవీం శివాం పశ్యతి పావనీం తస్యావశ్యం భవేన్ముక్తిర్విద్యాం విద్యా ప్రకాశికా. ఓ తల్లి, ఆ రుద్రుడిని జగత్తు యొక్క నాశనం కొరకు నియోగించింది నీవే. సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి నీవు త్రిమూర్తుల రూపంలో సర్వకార్యాలను చేస్తున్నావు. విద్య అవిద్యలు నీ యొక్క స్వరూపము. నిన్ను సేవించే వాళ్ళకి భుక్తి ముక్తి రెండు కూడా అరచేతిలో ఉంటాయి తల్లి. ఏస్తువంతి జగన్మాతర్భవానీ అంబికేతి చ జగన్మాయీతి దుర్గేతి సర్వం తేషాం భవిష్యతి. ఓ జగన్మాత, నిన్ను ఎవరైతే భవానీ, అంబిక, జగన్మాత, దుర్గా అని స్తోత్రం చేస్తారో వాళ్ళకి సర్వము కూడా సిద్ధిస్తుంది. బుద్ధిశాలి అయినటువంటి దక్షుడు ఈ విధంగా స్తోత్రం చేయగా అక్కడున్న వాళ్ళెవరికీ వినబడని విధంగా ఆ దుర్గాదేవి దక్షుడితోటి నన్ను కుమార్తెగా పొందాలనేటువంటి నీ కోరిక సిద్ధించింది అని పలికి తిరిగి ఆ తల్లి శిశుభావాన్ని పొంది రోధించింది. ఆ బాలికను చూచి తల్లి అయినటువంటి అసిక్నితో పాటుగా అందరూ ఆనందపడ్డారు. దక్షుడు వేదోక్త సంస్కారాలతో పాటు తన యొక్క కులాచారాన్ని కూడా అనుష్ఠానం చేశాడు. అక్కడ మహోత్సవం చేశారు. అప్పుడు ఆమెకు ఉమా అని నామకరణం చేశాడు దక్షుడు. ఆ తరువాత ఆమెకు లోకంలో ఇతర నామాలు వచ్చాయి. అమ్మవారి యొక్క నామాలన్నీ కూడా మహామంగళకరమైనవి, విశేషించి మానవులకు దుఃఖ నివారకాలు. వచ్చిన వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేసి గౌరవంతో సాగనంపాడు దక్ష ప్రజాపతి. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుడిలాగా దినదినాభివృద్ధి పొందుతూ సకల విద్యలను అధ్యయనం చేసి సమస్త కళలను అభ్యసించి ఆ తల్లి విద్యాస్వరూపిణి అయింది. తల్లిదండ్రుల యొక్క సంతోషానికి హద్దు లేదు. వెన్నెల వేడికి కూడా కరిగిపోతుందేమో అనేటంత అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు దక్షుడు, ఆయన భార్య ఉమాదేవి కూడా. ఆమె వయస్సు పెరిగే కొద్దీ జ్ఞానాన్ని పొందుతూ సఖీజనులతోటి విహరిస్తూ శివనామాలనే స్మరించుకుంటూ ఆయన గాథలనే వింటూ ఆయన పాటలే పాడుకుంటూ ఆయన లీలలను నృత్యాభినయాల్లో ప్రదర్శన చేసుకుంటూ ఆయన రూపాన్ని బహుభంగుల చిత్రీకరిస్తూ ఆ శివుణ్ణే ధ్యానిస్తూ పెరిగి పెద్దదైంది. ఓ మహర్షులారా, ఒక రోజున బ్రహ్మదేవుడు నారద మహర్షితో కూడి ఆ సతీదేవి యొక్క దర్శనానికి వెళ్ళాడు. ఆ అమ్మాయితో ఉన్నటువంటి దక్షుడు వాళ్ళిద్దరికీ నమస్కారం చేశాడు. ఉచితమైన ఆసనాలను ఇచ్చి సత్కారం చేసి సతీదేవి చేత కూడా నమస్కరింపజేశాడు. సారభూతమైనటువంటి ప్రకృతి స్వరూపమైనటువంటి ఆమె లోకము యొక్క లీలలను అనుసరించి నమస్కరించింది. వాస్తవానికి ఆ తల్లికే అందరూ నమస్కరించాలి, కానీ ఇప్పుడు ఒక నరకాంతగా వచ్చింది. అందుకని ఆమె బ్రహ్మదేవుడికి నారదుడికి నమస్కారం చేసింది.
ఆ తరువాత బ్రహ్మగారు ఆశీర్వదించాడిట్లా: ఓ శుభకరి, సర్వజ్ఞుడు, జగత్ప్రభు అయినటువంటి ఈశ్వరుడు నీకు పతియగుగాక. ఆంతర్యంలో నిన్ను భార్యగా పొందగోరినటువంటి ఏ ఈశ్వరుడు అన్య స్త్రీ వ్యామోహితుడు కాకుండా యోగ నిష్ఠలో ఉన్నాడో ఆ శంకరుడు నీకు భర్తగుగాక. ఇలా ఆశీర్వదించాడు. ఆ తరువాత నారద సహితుడై విధాత బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. సతీదేవి క్రమంగా బాల్యాన్ని దాటి యవ్వనంలోకి ప్రవేశించి పున్నమనాటి చంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆమె అవతార రూపిణి అని తెలిసినటువంటి దక్షుడు ఆమెను శివుడికిచ్చి కళ్యాణం జరిపించడం ఎట్లా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. సతీదేవి కూడా మనస్సులో దానినే వాంఛించి కార్యసాధనకు తపస్సే కర్తవ్యమని నిర్ణయించుకొని తల్లి యొక్క అనుమతితో ఇంట్లోనే నందావ్రతాన్ని ప్రారంభం చేసింది. ఆశ్వేయుజ శుద్ధ పాడ్యమితో ప్రారంభించింది ఆ వ్రతం. నందావ్రతం అంటారు దాన్ని. ఆశ్వేయుజ మాసంలో శుద్ధ పాడ్యమి ప్రారంభించి భాద్రపద మాసం కృష్ణ చతుర్దశి వరకు, అంటే 12 నెలలు శాస్త్రోక్తంగా నియమాలను పాటించి వ్రతాన్ని పరిసమాప్తి చేసింది ఆ తల్లి. అన్ని మాసాలలో కూడా ఆ తల్లి ఆహార నియమాలను పాటించింది. ఆయా ఋతువులలో లభించే ధాన్యాన్ని, పుష్పాలని, ఫలాలని, వ్రతం యొక్క విధానాన్ని నడిపి మంత్రాన్ని జపం చేసుకుంటూ శివుడి యొక్క ఆరాధనని ముగించగలిగింది. ఆ సతీదేవి వృత్తాంతాన్ని విని బ్రహ్మదేవుడు, విష్ణువు మళ్లీ ఆమెను సందర్శించి అంజలి బంధంతో నమస్కారం చేసి ప్రసన్నులై సకల దేవతా సమూహంతో కూడి శివప్రభువును దర్శించి ఆ ఈశ్వరుని ఈ విధంగా స్తోత్రం చేశారు. బ్రహ్మ, విష్ణువు తక్కినటువంటి దేవతలు. నమో భగవతే తుభ్యం యతయేతశ్చరాచరం పురుషాయ మహేశాయ పరేశాయ మహాత్మనే ఆదిబీజాయ సర్వేషాం చిద్రూపాయ పరాయ చ బ్రహ్మణే నిర్వికారాయ ప్రకృతేః పురుషస్య చ యైదం ప్రతిపంచ్యేదం యనేదం విచకాస్తిః యస్మాద్దిదం యతశ్చేదం యస్యేదం త్వం చ యత్నతః యో స్మాత్ పరస్మాశ్చ పరో నిర్వికారీ మహాప్రభుః ఈక్షతే యస్యాత్మనీదం తం సనాసత్ స్వయంభువం. భగవంతుడు, పురుషుడు, మహేశ్వరుడు, సర్వేశ్వరుడు, పరమాత్ముడు అయినటువంటి నీకు నమస్కారం. ఈ జగత్తుకు నీవు ఆదిబీజం, సర్వప్రాణులకు ఆది కారణం. ప్రకృతి పురుష వికార రహితమైనటువంటి పరబ్రహ్మమైనటువంటి నీకు నమస్కారం. ఎవడు ఈ జగత్తు రూపంలో ఉన్నాడో, ఎవని చేత ఈ జగత్తు ప్రకాశిస్తూ ఉన్నదో, ఎవని నుండి ఈ జగత్తు ఉద్భవించిందో, ఎవనికి సంబంధించి ఉందో, ఎవని యందు లీనమవుతూ ఉన్నదో అటువంటి పరమాత్మవు నీవే. అటువంటి నీకు నమస్కారం. ఇహపరలోకాలకు అతీతుడు, నిర్వికారుడు, మహాప్రభువు, స్వయంభువు అయినటువంటి నీకు నమస్కారం. నువ్వు నీ ఆత్మయందు ఈ జగత్తును దర్శిస్తున్నావు. అమోఘమైనటువంటి దృష్టి గలవాడు, పరమాత్మ, సాక్షి, సర్వాత్మ, అనేక రూపాలను ధరించువాడు, అన్నిటికీ ఆత్మ అయినవాడు, పరబ్రహ్మ, తపస్వి అయినటువంటి నిన్ను శరణు వేడుకుంటున్నాం. నీ యొక్క పరమపదాన్ని దేవతలు, ఋషులు, సిద్ధులు కూడా తెలుసుకోలేరు. ఇతర ప్రాణులు నిన్నెలా తెలుసుకోగలుగుతారు? నీ స్థానాన్ని చూడగోరినటువంటి మానవులు సంగరహితులై సాధువులవుతున్నారు. నీ చరిత్రయే మాకు మోక్షప్రదం. లోకాలన్నీ నీ నుండే ఉద్భవించినా నీవు ఛిద్రం లేనివాడు. నీకు దుఃఖాన్నిచ్చే జన్మాది వికారాలు లేనేలేవు. కానీ మాయచేత దయతోటి వాటిని స్వీకరిస్తున్నావు. పరమేశ్వరుడు ఆశ్చర్యకరమైన కర్మలు చేసేవాడు, మాటలకు అందనటువంటి వాడు, పరబ్రహ్మ, పరమాత్మ అయినటువంటి నీకు నమస్కారం. రూపం లేనివాడు, పెద్ద రూపం గలవాడు, అనంత శక్తివంతుడు, 3 లోకాలకి ప్రభు, సర్వసాక్షి, సర్వాన్ని పొంది ఉన్నాడు,
ఆత్మరూపుడుగా ఉండి సర్వమును ప్రకాశింపచేసేవాడు, మోక్షస్వరూపుడు, ఆనందఘనుడు, జ్ఞానఘనుడు, సర్వవ్యాపకుడు, సర్వమునకు ప్రభువు, సర్వకర్మ సన్యాస యోగము చేత తేలికగా లభించేవాడు, మోక్షమునిచ్చే ప్రభువు, పురుషస్వరూపుడు, సర్వేశ్వరుడు, సర్వము ఇచ్చేవాడు, దేహమునందుండే సాక్షి, ఆత్మరూపుడు, మనోవృత్తులన్నిటికీ కారణమైనవాడు, సర్వమునకు అధ్యక్షుడు, సమష్టి బుద్ధిస్వరూపుడు, మూల ప్రకృతి స్వరూపుడు అయినటువంటి పరమాత్మకు మా యొక్క నమస్కారం. 3 నేత్రాలు కలవాడు, ఎల్లప్పుడూ ప్రకాశించేవాడు, ఇంద్రియ గుణాలన్నిటికీ సాక్షి, కారణము లేనివాడు, 3 లోకాలకు కారణభూతమైనవాడు, మోక్షస్వరూపుడు, శీఘ్రముగా మోక్షమిచ్చేవాడు, శరణాగత రక్షకుడు, సర్వవేద శాస్త్రాలకు పెన్నిధి, పరమేష్టి, భక్తులకు పొందదగిన సర్వశ్రేష్టమైనవాడు, సర్వ సద్గుణాలకు ఆలవాలమైనవాడు, త్రిగుణాలు అనేటువంటి అరణ్య చేత దాచి ఉంచబడినటువంటి చిదగ్నుడు, మహేశ్వరుడు, మూర్ఖులకు అందనివాడు, జ్ఞానుల యొక్క హృదయాలలో నిత్య నివాసి అయినటువంటి శివుడికి నమస్కారం. జీవుల యొక్క బంధాలను పోగొట్టేవాడు, భక్తులకి సద్రూపమైనటువంటి ముక్తినిచ్చేవాడు, స్వప్రకాశకుడు, నిత్యుడు, నాశనము లేనివాడు, జ్ఞానఘనుడు, ప్రత్యేగాత్మస్వరూపుడుగా ఉండి సర్వమును సాక్షి మాత్రంగా చూసేవాడు, అవికారుడు, పరమైశ్వర్య రూపమును ధరించి ఉన్నవాడు అయినటువంటి పరమాత్మకు నమస్కారం. నిన్ను సేవించే వాళ్ళకి ధర్మార్థ కామమోక్షములు మరియు కోరినటువంటి సద్గతులు లభిస్తాయి. అటువంటి నువ్వు మా యందును దయచూపు, మాపై ప్రసన్నుడువుగా. నీకు నమస్కారం. నీ ఏకాంత భక్తులు ఏ వస్తువునైనా కోరుకోరు, పరమ మంగళమైనటువంటి నీ చరిత్రను మాత్రమే గానం చేస్తారు. అక్షర పరబ్రహ్మ, అవ్యక్త స్వరూపుడు, సర్వవ్యాపి, అధ్యాత్మ యోగం చేత పొందబడేవాడు, పరిపూర్ణుడు, ఇంద్రియాలకు గోచరం కానివాడు, ఆధారము లేనివాడు, అన్నిటికీ తానే ఆధారమైనవాడు, కారణము లేనివాడు, అయినా కూడా అటువంటి నిన్ను మేము స్తోత్రం చేస్తున్నాం. అనంతుడు, ఆద్యుడు, ఇంద్రియ జ్ఞానానికి అందనివాడు, సర్వేశ్వరుడు అయినటువంటి నీకు నమస్కారం. విష్ణువు మొదలైనటువంటి సమస్త దేవతలను, లోకాలను, చరాచర జగత్తును నీవు నామరూప భేదం కలిగేటట్టుగా అల్ప ప్రయత్నం చేత నిర్మాణం చేశావు. అగ్ని నుండి విస్ఫులంగా అవలే, సూర్యుడు నుండి కిరణాలలాగా ఈ త్రిగుణ ప్రవాహ రూపమైనటువంటి ఈ సమస్త జగత్తు నీ నుండి వ్యక్తమై మళ్ళా నీలోనే లీనమైపోతోంది. ఓ ప్రభు, నీవు దేవరాక్షస మానవులలో ఎవరివి కాదు, పశువు కాదు, పక్షివి కాదు, స్త్రీ పురుష నపుంసకుడువు కాదు, సత్తు కాదు, అసత్తు కాదు, ద్రవ్యం కాదు, సర్వాన్ని నిషేధించగా మిగిలేటటువంటి అద్వయ తత్వమే నీవు. నేతి 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 అంటూ చూసుకుంటూ పోవాలట. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, నా ఇతి నేతి అంటే. అలా చూస్తూ పోతే మిగిలేటటువంటి అద్వయతత్వం అంటే 2 కానటువంటిది ఏకతత్వం. సృష్టి స్థితి లయకర్తవు సర్వేశ్వరుడైనటువంటి నీకు నమస్కారం. యోగులు యోగం చేత శుద్ధమైన కర్మలు కలిగిన వారై నిర్మలమైనటువంటి అంతఃకరణంలో యోగీశ్వరుడమైనటువంటి నిన్ను దర్శనం చేస్తారు. నీ వేగం సహింపరానిది. ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులు చతుర్వేదాలు నీ యొక్క స్వరూపం. శరణు అన్న వాళ్ళని రక్షించేవాడు, అనంత శక్తిమంతుడు అయినటువంటి నీకు నమస్కారం. ఇంద్రియ నిగ్రహం లేని వాళ్ళకి పొంద శక్యం కాని జ్ఞాన మార్గం నీది. నీవు భక్తులను ఉద్ధరించేవాడివి. నీ ప్రకాశం గూఢంగా ఉంటుంది. నీ మాయాశక్తి చేత మోహాన్ని పొంది మూర్ఖుడనై నీ మహిమను, నా అసమర్థతను తెలుసుకోలేకపోయాను. నీ మహిమ అపారం. నీకు నమస్కారం. ఎటువంటి గొప్ప స్తోత్రమో చూడండి. ఇటువంటి స్తోత్రాలు వింటే చాలు పుణ్యం రాసి పడిపోతుంది మనకి. అయితే శ్లోకాలన్నీ చదివితే ఇంకా సమయం ఎక్కువ తీసుకుంటుంది, కానీ ముఖ్యమైన కొన్ని శ్లోకాలు చదివి వాటి భావాన్ని మాత్రమే మీతో పంచుకున్నాను. భావం తెలిసినా చాలు. ఎందుకని భావగ్రాహి జనార్దన, భగవంతుడు భావగ్రాహి. ఈ స్తోత్రం చేసిన తర్వాత మహర్షులారా, సూతుడు చెబుతున్నాడు, ఆ విధంగా బ్రహ్మాది దేవతలు చేసినటువంటి స్తోత్రానికి ప్రసన్నుడైనటువంటి శంకరుడు వాళ్ళ యొక్క రాకలోని ఆంతర్యాన్ని చెప్పమని కోరాడు.
అప్పుడు విష్ణు ప్రేరితుడైనటువంటి బ్రహ్మదేవుడు అంటున్నాడు, హే శంభో, నీవు నిత్యము యోగపరాయణుడు అయిపోతే లోకస్థితి సక్రమంగా నడవదు కదా. నీవు జగత్కార్యానికి సహకరించడం ఉత్తమమైన పని. నీ వల్ల అనేక మంది దుష్ట రాక్షసులు వధింపబడాల్సింది. మన స్వరూపం ఒకటే అయినా కూడా కార్యభేదం చేత మనలో రూపభేదం సిద్ధించింది. నీవు కార్యభేదానికి పూనుకొని నాడు రూపభేదం నిష్ప్రయోజనం కదా. నువ్వు కార్యభేదానికి పూనుకోకపోతే అటువంటి సమయంలో రూపభేదం నిష్ప్రయోజనం కదా. నేను విష్ణువు కూడా కర్తవ్యంలో భాగంగా వివాహం చేసుకొని సంసారంలో అయినాం. నువ్వు కూడా నీకు తగినటువంటి స్త్రీని వివాహం చేసుకొని గృహస్థువు కావటం లోక కళ్యాణం అవుతుంది. ఈ విషయంలో గతంలో మాకు వరదానం చేశావు, దాన్ని ఇప్పుడు నెరవేర్చు స్వామి అన్నారు. విధాత యొక్క మాటలన్నీ విని విశ్వనాథుడు ఈ విధంగా అన్నాడు, ఓ బ్రహ్మ, ఓ విష్ణు, మీరిద్దరు కూడా దేవతలలో ప్రముఖమైన వాళ్ళు. నా నిర్ణయాన్ని చెబుతున్నాను వినండి. నేను తపోనిష్ఠుడిని, విరాగిని, సదా యోగ మార్గంలో ఉంటాను. నేనెప్పుడూ కూడా పవిత్రమైనటువంటి నివృత్తి మార్గంలో నిర్వికారంగా ఉండి ఆత్మారాముడనై ఉంటాను. అంటే ఆత్మలో రమిస్తూ ఉంటాను. నేను నిరంజనుడి, సదా అశుచినై అమంగళ వేషంలో అవధూత స్వరూపంలో ఉంటాను. అటువంటి నాకు వివాహంతో ప్రయోజనం ఏంటి? హృదయ దౌర్బల్యం కలవారు మాత్రమే వివాహ బంధంలో చిక్కుకొని ఇతరులను కూడా బంధిస్తారు. అది క్షుద్ర కార్యం. అయినా కూడా లోక కళ్యాణం కోసం వివాహం చేసుకొని మీకిచ్చినటువంటి వాగ్దానాన్ని నేను నిలబెట్టుకుంటాను. యోగ్యమైనటువంటి మాటలు చెబుతున్నాను వినండి. నా తేజస్సును వివేకంతో ధరింపగలిగినటువంటి యోగశక్తి కలిగినటువంటి కామరూపిణి అయినటువంటి స్త్రీని నేను వివాహం ఆడతాను. చూడండి, పరమేశ్వరుడు వివాహం ఆడాలంటే లక్షణాలు చెబుతున్నాడు. నా తేజస్సును వివేకంతో ధరించగలగాలి, యోగశక్తి ఉండాలి, ఆమెకి కామరూపిణిగా ఉండాలి. అలాంటి స్త్రీని వివాహం చేసుకుంటాను. నేను కామాసక్తుడనైతే ఆమె కూడా కామాసక్తురాలు కావాలి. నా ధ్యానానికి విఘ్నాన్ని కలిగించే స్త్రీ నా చేత హతురాలవుతుంది. నా మాట యందు విశ్వాసాన్ని కోల్పోయితే నేను ఆమెను పరిత్యజిస్తాను. సర్వకర్మలలో సదా నన్ను అనుసరించి ఉండగలిగే భార్యని నాకు చూపించండి అన్నాడు. ఆ మాటను విన్న బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి మనస్సులో ఆనందపడ్డారు. అప్పుడు వినమ్రంగా నమస్కరించి, హే ప్రభు శంకర, నీవు ఎలాంటి స్త్రీని కోరావో సరిగ్గా అవే శుభలక్షణాలు ఉన్నటువంటి ఒక మంగళాంగిని నీకు నివేదించడానికి మేము చాలా సంతోషపడుతున్నాం. పూర్వం ఉమాదేవి లక్ష్మీ సరస్వతి రూపాలను ధరించి విష్ణువుకి నాకు అర్ధాంగి అయింది. ఆమె ఇప్పుడు సతీదేవిగా దక్షుడి యొక్క కుమార్తెగా ఆవిర్భవించి నిన్నే భర్తగా పొందగోరి దృఢమైనటువంటి వ్రతం చేస్తోంది. సంవత్సర కాలం చేసింది. శంకర, ఆమెకు తపసిద్ధిని కలగజేసి ఆమె యొక్క మనోరథాన్ని నెరవేర్చి లోకాలన్నిటికీ కూడా పరమ మంగళాన్ని చేకూర్చు తండ్రి. మీరిద్దరూ ఆది దంపతులవుతారు అని బ్రహ్మ అన్నాడు. అప్పుడు బుద్ధిశాలి అయినటువంటి విష్ణుమూర్తి కలిగించుకొని, శంకర, ఈ బ్రహ్మ చెప్పినటువంటి మాటలను నా మాటలుగానే నెరవేర్చి 3 లోకాలను కృపాదృష్టితోటి సనాథులుగా చేయండి. ఇప్పటి వరకు మేము అనాథలుగా ఉన్నాం, మమ్మల్ని అందరినీ సనాథులుగా చేయండి అని విన్నవించగానే తథాస్తు అని పలికి శంకరుడు అదృశ్యమైపోయినాడు. మిగిలిన వాళ్ళు కూడా తమ యొక్క యథాస్థానాలకు చేరుకున్నారు. ఇక అక్కడ దక్షుడి యొక్క గృహంలో ఏం జరుగుతుందో చూద్దాం. సతీదేవి ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమి నాడు ఉపవాసం చేసి ఈశ్వరుడిని భక్తితో పూజించి నందావ్రతాన్ని పూర్తి చేసింది. సంవత్సరం చేసింది. నవమి నాడు ఆమె ధ్యానమగ్నురాలై ఉండగా శంకరుడు ప్రత్యక్షమైనాడు. ఎదుట సర్వాంగ సుందరుడు,
5 ముఖాలతోటి, ప్రతి ముఖంలో 3 కన్నులతోటి, శితికంఠుడైనటువంటి వాడు, చతుర్భుజుడు, మందాకిని శోభితుడు అయినటువంటి శివుణ్ణి దర్శించి సిగ్గుల మొగ్గయ్యి శిరస్సు వంచి ఆయన పాదాలకు నమస్కారం చేసింది ఆ తల్లి. ఆమె మనోగత అభిప్రాయాన్ని తెలుసుకోవాలి అనుకొని ఆమె యొక్క కోమల కంఠస్వరాన్ని వినాలి అనేటువంటి కోరికతోటి శంకరుడు, ఓ దక్షపుత్రి, నీ వ్రతానికి నేను సంతోషపడ్డాను, వరం కోరుకో అన్నాడు. అప్పుడు భక్తవత్సలుడైనటువంటి శంకరుడి యొక్క మాటలు విని ప్రేమముగ్నురాలైనటువంటి ఆ సతీదేవి లజ్జ వల్ల మాట్లాడలేకపోయింది. పూర్వం ఉండేదండి స్త్రీలకి ఆ లజ్జ అనేది. ఆ తరుణేందు మౌళి త్వరపెట్టగా, అంటే ఆ శివుడు త్వరపెట్టగా తనను తాను సంభాళించుకుని, ఓ వరద, నీకిష్టమైన అనివారకమైనటువంటి వరాన్ని ఇవ్వు అన్నది. వెంటనే ఆ శివుడు ఆమె యొక్క వాక్యం పూర్తి కాకుండానే నీవు నా భార్యవు కా అన్నాడు. తన అభీష్టం నెరవేరినందుకు అతిశయించిన ఆనందంతో ఆ సతీదేవి మారు మాట్లాడలేక సుకుమార హావభావాలతోటి తన సంతోషాన్ని ప్రకటించింది. వాళ్ళిద్దరి హృదయాలలో ఏకకాలంలో పుట్టినటువంటి శృంగార భావం భ్రూ కటాక్ష విక్షేపాది శృంగార చేష్టలలో ప్రకటితం కాగా, కాలాంజన సన్నిభమైనటువంటి సతి స్ఫటికోజ్వల భాసమానుడైనటువంటి శంకరుడి యొక్క సమీపంలో చంద్రుడి చేత నీలమేఘంలాగా గోచరించింది. విఘ్నురాలైనటువంటి సతీదేవి ఎట్టకేలకు ధైర్యం తెచ్చుకుంది. ఓ ప్రభు, తల్లిదండ్రుల అనుమతితో యథాశాస్త్రోక్తంగా నన్ను మీరు వివాహం ఆడి స్వీకరించండి అన్నది. అప్పుడు మహేశ్వరుడు అట్లే ఎగ్గుగా కాని పలికి సతీదేవిని విడవలేక వెనుదిరిగి చూస్తూ హిమాలయ ప్రాంతంలో తన యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. సతీదేవి కూడా శంకరుడి యొక్క ఆజ్ఞను పొంది తల్లి దగ్గరకు వెళ్ళింది. శంకరుడు కైలాసానికి వెళ్ళి మళ్ళీ ధ్యానమగ్నుడైపోయినాడు. కానీ దాక్షాయిణి విరహం చేత ఆయన ధ్యానం కుదరటల్లా. వెంటనే బ్రహ్మదేవుణ్ణి స్మరించాడు. ఆ బ్రహ్మదేవుడు సరస్వతీ సహితుడై ప్రత్యక్షమైనాడు. ఆయన్ను చూడగానే నిరుపేదకి పెన్నిది దొరికినంత ఉల్లాసంతో ఉబ్బి తబ్బిబ్బై ఈ విధంగా అన్నాడు ఆ శంభుడు, హే బ్రహ్మన్, నేను సతీదేవిని వివాహమాడగోరి స్వార్థపరుణ్ణయ్యాను. స్వార్థచింతనయే నా స్వభావం అన్నట్లుగా ప్రపంచమంతా కూడా స్వార్థం మీదే నడుస్తుందన్నట్లుగా అనిపిస్తోందయ్యా నాకు. నువ్వు వెంటనే దక్షుడింటికి వెళ్ళు. ఆ సతీదేవిని నాకిచ్చి పాణిగ్రహం జరిపేటట్టుగా ఆ దక్షుణ్ణి ఒప్పించు. సర్వ విద్యా విశారదుడైనటువంటి నీవు నన్ను ఈ సతీ విరహం నుండి రక్షించు అన్నాడు. శంకరుడి యొక్క మాటలకు సంతోషపడి ఆయన యొక్క తొందరకు మనస్సులోనే నవ్వుకొని, బ్రహ్మదేవుడు, ఓ కాలకంఠ, ఈ కార్యంలో నీకే కాదయ్యా, నాకు దేవతలందరికీ కూడా స్వార్థం ఉంది. దక్షుడు స్వయంగానే తన కుమార్తెను నీకిస్తాడులే అని చెప్పి దక్షుడి యొక్క నివాసానికి వెళ్ళాడు. దక్షుడు సాక్షాత్ ఆయన కొడుకే కదా. ఓ మహర్షులారా, ఇక అక్కడ సతీదేవి మహేశ్వర దత్త వరప్రదాన వృత్తాంతాన్ని తన యొక్క తల్లిదండ్రులకు చెప్పింది. వాళ్ళు పరమానందంతో గొప్ప ఉత్సవాన్ని జరిపించి ఈ కార్యం నెరవేరటం ఎట్లా అని ఆలోచిస్తూ ఉన్నారు. వెంటనే అక్కడ సరస్వతీ సహితుడై చతుర్ముఖ బ్రహ్మ ఆ దక్షుడి యొక్క ఇంట్లో వాళ్ళ ముందు సాక్షాత్కరించారు ఇద్దరు. ఆదరంతో అతిథి మర్యాదలు పూర్తయిన తర్వాత బ్రహ్మదేవుడు అంటున్నాడు, కుమార దక్ష, శ్రద్ధగా విను. నీ కుమార్తె చేసినటువంటి వ్రతానికి శంకరుడు సంతోషించి ఆమెను వివాహమాడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్షణం నుండి అందరికీ సుఖాలను పంచిపెట్టే శంకరుడికి నీ కుమార్తె యొక్క విరహం వల్ల సుఖమనేది లేకుండా పోయిందయ్యా. గతంలో మన్మథుడు మహాప్రయత్నం చేసి కూడా ఏ శివుణ్ణి జయించలేకపోయాడో ఆ మహాదేవుడు కుసుమబాణ విదగ్ధుడు కాకుండానే ఆత్మధ్యానాన్ని విడిచిపెట్టి దుఃఖితుడై ప్రాకృత మానవుడిలాగా
సతీధ్యానంలో మునిగిపోయాడు. రుద్రగణాలతో మాట్లాడుతూ మధ్య మధ్యలో సతీదేవి ఎక్కడా, సతీదేవి ఎక్కడా అని దిక్కులు పరికిస్తున్నాడయ్యా. అతడి వేడి నిట్టూర్పుల యొక్క గాడ్పులకు పూలవనం వాడిపోయింది. ఆ మలయానిలం వేడెక్కిపోయింది. కైలాసగిరి నీరై పారి ఆనవాళ్ళు లేకుండా పోయింది. కైలాసం మంచుకొండ. ఈయన వేడి నిట్టూర్పుల వల్ల కరిగి నీరైపోయింది. నెత్తి మీద ఉన్న చంద్రుడు నిట్టూర్పు యొక్క సెగలు సోకి నిప్పులు కక్కుతున్నాడు. ఏమి కవిత్వము చూడండి. మహానుభావులు వ్యాసుల వారు. సతీదేవి ఏ తీరుగా శంభుణ్ణి ఆరాధించిందో ఆయన ఇప్పుడు ఆ తీరుగా సతీదేవిని ఆరాధిస్తున్నాడు. గతంలో మనందరం ఆ దేవిని అభిలషించామో, మనమందరం ఏది కోరుకున్నామో అది ఇప్పుడు నెరవేరింది. శంకరుడి కోసం జన్మించినటువంటి సతీదేవిని ఆయనకిచ్చి కళ్యాణం జరిపించు. ఆ కళ్యాణం లోక కళ్యాణం అవుతుంది. ఇంకా ఆలస్యం చేయొద్దు. నువ్వు కృతకృత్యుడివికా. నేను నారదుడి ద్వారా కన్యాభిక్షను కోరి ఆయనను నీ ఇంటికి రప్పిస్తాను. ఆ శివుణ్ణే రప్పిస్తాను నీ ఇంటికి అన్నాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడి యొక్క హితోపదేశానికి సరే అన్నాడు దక్షుడు. అందరూ కూడా తదంతర కర్తవ్యంలో నిమగ్నమైపోయారు. సతీదేవి కళ్యాణం ఎలా జరిగింది? ఓ మహర్షులారా, ఆ తరువాత బ్రహ్మ ఈ విషయాన్ని విన్నవించే నిమిత్తం కైలాసం వెళ్లి శంకరుణ్ణి కలుసుకున్నాడు. అల్లంత దూరాన బ్రహ్మదేవుణ్ణి చూచినటువంటి శంకరుడు ప్రాకృత మానవుడి వలె ఎంతో ఔత్సుక్యంతో లోకరీతిగా అనేక ప్రశ్నలు సంధించి ఎంతో ఆందోళనతోటి, పితామహ వెళ్ళిన పని ఏమైంది? కాయా పండా? నీ కుమారుడు దక్షుడేమన్నాడు? త్వరగా చెప్పు. సతీదేవి ఎలా ఉంది? ఈ విరహం భరించలేకపోతున్నాను. లోకంలో అందరి యొక్క దుఃఖం నన్ను పట్టుకొని పీడిస్తోంది. శంకరుడి యొక్క వేగిరిపాటు చూసేసరికి బ్రహ్మదేవుడు అంతటివాడికి జాలి పుట్టింది. కానీ ఆంతర్యంలో ఆనందించాడు. ఎందుకని? తను అనుకున్నది జరిగింది. శంకర, ఈ కార్యం సిద్ధించింది. నీకోసం శరీరం ధరించినటువంటి సతీదేవిని దక్షుడు నీకు పత్నిగా సమర్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ సుముహూర్తం ఎప్పుడొస్తుందా అని ఉవ్విళ్ళూరుతున్నాడు. శుభముహూర్తంలో నీ అనుచరగణంతో కలిసి కన్యాభిక్ష కోసం దక్షుడి యొక్క ఇంటికి వెళ్ళు, మేమంతా కూడా వస్తాం అన్నాడు. ఈ మాటలు చెవులకు పండుగలాగా తోచినాయి రుద్రుడికి. వెంటనే తన గణంతో సిద్ధమైనాడు. లక్ష్మీ సహితుడై నారాయణుడు, సరస్వతీ విలసితుడైనటువంటి బ్రహ్మ, నారదుడు, మరిత్యాది ఋషులు, ప్రజాపతులు, సకల దేవతా సమూహం ఉత్సాహంతో తనని అనుసరిస్తూ ఉండగా రుద్రగణాలతోటి కూడి చైత్ర శుక్ల త్రయోదశి ఉత్తరా నక్షత్ర యుగ్నం ఆదివారం రోజు, చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి ఉత్తరా నక్షత్రంలో ఆదివారం రోజు మహాకోలాహలంగా కన్యావరణం కోసం బయలుదేరాడు రుద్రుడు. దక్షుడి యొక్క గృహానికి వెళ్ళాడు. వాళ్ళందరి యొక్క రాకను తెలుసుకున్న దక్షుడు గగుర్పాటుతో ఎదురేగాడు. అందరికీ సత్కరించాడు. శివుణ్ణి ఉచితమైన ఆసనం మీద కూర్చోబెట్టాడు. తక్కిన వారికి కూడా యథోచితంగా మర్యాదలు జరిపాడు. అందరినీ పూజించాడు. ఆ తరువాత అందరినీ సంప్రదించి దక్షుడు ప్రీతుడై తండ్రితో అంటున్నాడు బ్రహ్మతోటి, తండ్రి, ఈ గ్రహణాన్ని మీరే జరిపించండి, ఈ పెళ్లి మీరే జరిపించండి అని కోరుకున్నాడు. అప్పుడు వేదోక్తంగా కార్యాన్ని నిర్వర్తించాడు బ్రహ్మ. అప్పుడు శివుడు యథావిధిగా వివాహ కర్మను అనుష్ఠరించి దాక్షాయణి పాణిగ్రహణాన్ని చేశాడు. సప్త ఋషులు స్వస్తివాచకాలను పఠించారు. గంధర్వులు అద్భుతంగా గానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. అఖిల జనులు తమ యొక్క కన్నుల పండుగగా సతీశంకరుల యొక్క కళ్యాణోత్సవాన్ని తిలకించారు. దక్షుడు కృతార్థుడైనాడు. ఉమామహేశ్వరులిద్దరు కూడా ప్రసన్నులైనారు. ఓ ఋషులారా, ఆ తర్వాత జరిగినటువంటి అద్భుత వృత్తాంతాన్ని చెబుతాను వినండి. కన్యాదాన సమయంలో దక్షుడు శివుడికి అనేక వస్తువులను సారెగా ఇచ్చాడు.
బ్రాహ్మణులకు భూరి సత్కారాలు పంచిపెట్టాడు. అప్పుడు విష్ణువు లక్ష్మీ సహితుడై శివుడి దగ్గరికి వచ్చి అంజలి ఘటించి వినయంగా, మహాదేవ, ఓ కరుణాసముద్ర, ఈ జగత్తుకు నీవు తండ్రివి, ఈ సతీదేవి తల్లి. శిష్ట రక్షణ దుష్ట శిక్షణ కోసం మీరు అవతరిస్తారని సనాతనమైనటువంటి వేదం చెబుతోంది. ఈ సతిని ఎవరైతే అభిలషిస్తారో చూస్తారో వాళ్ళని సంహరించు, ఇది నా విన్నపం అన్న. అంటే ఈ సతీదేవిని ఎవరైనా సరే వేరే దృష్టితో చూస్తే, కోరుకుంటే వాళ్ళని చంపేయమన్నాడు. పాణిగ్రహణం తర్వాత బ్రహ్మ ఆది దంపతుల చేత అగ్నికార్యం జరిపించాడు. అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేయించాడు. ఓ మహర్షులారా, ఆ సమయంలో సతీదేవి చీర తొలగి లాక్షారంజితము, కుసుమ కోమలము, అలంకార శోభితము, నక్షత్ర శోభాయుత నఖమండితము అయినటువంటి పాదద్వయం కనపడింది. సకల లోకాశ్రయమైనటువంటి ఆ దివ్య పాదాలను చూడగానే బ్రహ్మగారి యొక్క మనస్సు క్షణంలో వికలమైపోయింది. హర్షంతోటి ఉత్కంఠతోటి శివమాయా మోహితుడై తదేక దీక్షతో ఆ పాదాల వైపే చూశాడు. అంతేకాదు, సతీ యొక్క ముఖద సందర్శన కుతూహలంతో అగ్నిహోత్రంలో ఆజ్యాహుతిని అల్పంగా, పచ్చికర్రలను ఎక్కువగా వేసి అంతటా పొగ కమ్ముకునేటట్టు చేశాడు. దట్టమైనటువంటి ఆ పొగకు తాళలేక శివుడు 2 కళ్ళు మూసుకున్నాడు. అదే సమయంలో సతీదేవి కూడా మేలు ముసుగును తొలగించి అరవిందాల వంటి హస్తాలతోటి ఆమె కూడా తన కళ్ళు మూసుకుంది. అదే అదనుగా బ్రహ్మగారు తన యొక్క కాంక్షను అణుచుకోలేక ధైర్యంతో వంచిన తలను పైకెత్తి సాభిలాషుడై ఆ సతీదేవి యొక్క ముఖ సందర్శనం చేశాడు. నిగ్రహాన్ని కోల్పోయాడు. వెంటనే మంచు ముద్దలాగా 4 బిందువుల పరిమాణం గల శుక్రం జారిపడింది. విస్మితుడై శంకతోటి అన్యులకు గోచరం కాకుండా ఆ జారిపడినటువంటి ఆ శుక్లాన్ని కప్పిపెట్టేశాడు. భగవానుడైనటువంటి శంకరుడు దివ్య దృష్టితో చూశాడు. దాన్ని తెలుసుకున్నాడు. బ్రహ్మ యొక్క జుగుప్సితమైనటువంటి కర్మను గర్హించాడు. శూలంతో ఆయన శిక్షింపబోయాడు. అగ్ని సదృశంగా భయంకరంగా ఉన్న శంకరుని చూచి నారాయణుడు, మరీత్యాది ఋషులు, సర్వదేవగణాలు భయకంపితులై ఇలా స్తోత్రం చేశారు. హే దేవదేవ, నీవు శరణాగత వత్సలుడివి. మీ దంపతులిద్దరూ జగత్తుకు తల్లిదండ్రులు. మేమందరం మీ దాసులం. ఆగ్రహాన్ని విడిచిపెట్టు, ఈ బ్రహ్మను రక్షించు. దక్షుడు కూడా వద్దు వద్దు అని అరుస్తూ ముందు కురికి శూలపాణి అయినటువంటి శివుడి చేతిని పట్టుకున్నాడు. ఆ ప్రాంగణమంతా హాహాకారాలతో దద్దరిల్లిపోయింది. కార్యకుశలుడు, బుద్ధిశాలి అయినటువంటి విష్ణుమూర్తి రుద్రుడికి నమస్కారం చేసి వారిస్తూ, ఓ భూతనాథ, సృష్టికర్త అయినటువంటి ఈ బ్రహ్మను సంహారం చేయొద్దు. ఇతన్ని గనక సంహరిస్తే సృష్టి కార్యానికి విఘాతం ఏర్పడుతుంది. అంత పని చేయొద్దు. దక్షపుత్రిక అయినటువంటి ఈ సతిని మంచి ఉపాయంతో నీకు భార్య అయ్యేటట్టుగా వ్యవస్థం చేసింది ఈయనే కదా. అలా చేసి మరో విధంగా నీకు ప్రాణదానం చేశాడు. కాబట్టి ఈ బ్రహ్మని రక్షించు. అయినా కూడా రుద్రుడు కోపం చల్లారలా. పూర్వం నువ్వు చేసినటువంటి విన్నపాన్ని నేను మన్నించా. దాన్ని ఇప్పుడు నెరవేరుస్తా. మరొక సృష్టికర్తను సృష్టిస్తా అన్నాడు శివుడు. అంటూ నిశ్చితమైనటువంటి త్రిశూలాన్ని త్రిప్పాడు. అప్పుడు చిరునవ్వుతో వివేకశీలి అయినటువంటి విష్ణువు సమయోచితంగా ఈ విధంగా అన్నాడు. పరమపురుష, ప్రతిజ్ఞాపాలన యుక్తమే కాని ఎవరిని వధిస్తావు? ఈ పితామహుడు నీ నుండి ఆవిర్భవించినటువంటి నీ స్వరూపమే కదా. నిన్ను నీవే చంపుకుంటావా? ఆత్మహత్య మహాపాపం కదా. ధార్మికమైనటువంటి విష్ణువు యొక్క మాటలకి పరమేశ్వరుడు ప్రసన్నుడై తన యొక్క ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. అలా శివుడు బ్రహ్మదేవుణ్ణి క్షమించాడు అనేటువంటి శుభం దగ్గర ఈ కథని మనం ఇవాళ ఆపుకుందాం. రేపటి రోజు సతీ సహితుడై శివుడు కైలాసానికి వెళ్ళినటువంటి విధానం అవన్నీ కూడా పరమేశ్వరుడు యొక్క దివ్యానుగ్రహంతో మనం ప్రవచనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా చక్కగా శ్రవణం చేసే ప్రయత్నం చేద్దురు గాని. అంతవరకు స్వస్తి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.